హైదరాబాద్ అమీన్పూర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 2.7 కిలోల ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి డ్రగ్స్ తో పాటు 1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారిగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. అమీన్పూర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మామూలుగా ఔటర్ రింగ్ రోడ్ పక్కన అమీన్పూర్ కానీ ఇటు ఔటర్ రింగ్ రోడ్ పక్కన పతంజలి ఈ ప్రాంతంలో సాధారణంగా గంజాయి పట్టుకునే వాళ్ళు. ఈసారి ఓపీఎం దొరికింది. అది కూడా భారీ ఎత్తున 2 కిలోల 700 గ్రాముల ఓపీఎం దొరికింది. అమీన్పూర్ మెయిన్ రోడ్డు పైన ఉన్న ఒక మార్బుల్ షాప్ లో ఇది పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళకి అందిన పక్కా సమాచారం ప్రకారం అక్కడ మాటు వేసి పోలీసులు పట్టుకున్నారు. అయితే గ్రానైట్ షాపు నిర్వాహకులు, ఓనర్ తో పాటు మరికొంతమందికి ఇందులో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఈ పోలీసులను గమనించి ఒక వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. మరొక ముగ్గురికి కూడా ఇందులో సంబంధాలు ఉన్నట్టు, మొత్తం ఆఖరికి ఇందులో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేశారు. ఇది పట్టుకున్న తర్వాత ఎమ్మటి అమీన్పూర్ పోలీసులకి ఈ డ్రగ్స్ తో పాటు నిందితులను అప్పచెప్పారు. శివాని, ఇది మొత్తం అమీన్పూర్ ఏరియాలో కలకలం రేపింది. సాధారణంగా ఈ ప్రాంతంలో అంత ప్రొఫెషనల్ గా ఉంటుంది, అక్కడ ఇట్లాంటి ఏమీ ఉండవు. కానీ ఓపీఎం ఒకేసారి వెలుగులోకి వచ్చేసరికి అంతా కూడా కలకలం రేగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా అక్కడ ఒక వ్యాపారులు, గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. అంతా కూడా ఇట్లాంటి వాళ్ళు ఒకేసారి ఈ డ్రగ్స్ దాంట్లో రావడంతో స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.